మన సంస్కృతి సాంప్రదాయాల్లో భాగమైన నృత్య సంగీత కళలను భవిష్యత్ తరాలకు తెలియజేసేందుకు ఇటువంటి ప్రదర్శనలు ఎంతగానో ఉపయోగపడతాయని ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ రాష్ట్ర సెట్టిబల్జ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. కాకినాడ గాంధీనగర్ గాంధీ పార్క్ కళావేదిక వద్ద గాంధీ పార్క్ ఫిట్నెస్ వాకర్స్ అసోసియేషన్ ఆనందలహరి టీం ఆధ్వర్యంలో అధ్యక్షులు పిల్లి శ్రీనివాస్ అధ్యక్షతన కేలిక సాంస్కృతిక నృత్య ప్రదర్శన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ నారాయణరావు, విశిష్ట అతిథిగా రాష్ట్ర బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ మాట్లాడుతూ భారతదేశం సంస్కృతి సాంప్రదాయాలకు పుట్టినిల్లని, భరతనాట్యం, కూచిపూడి అలాగే యోగా వంటి అనేక సాంస్కృతిక కళలు భారతదేశంలోనే పుట్టాయని, ఈ దేశ పౌరులమైనందుకు మనమందరం గర్వపడాలని, అలాగే ఈ రోజు ఇక్కడ ఇంత చక్కటి నృత్య ప్రదర్శన ప్రదర్శిస్తున్న చిన్నారులందరికీ దీవెనలు తెలియజేశారు. అలాగే ఇంతమంది చిన్నారులకు శిక్షణ ఇచ్చి ఈ కళలను బ్రతికిస్తున్న గురువులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. డాక్టర్ చప్పిడి మాట్లాడుతూ కళలను కాపాడుకోవడం మన బాధ్యతని, మనం నిత్యం ఎన్నో ఒత్తిడుల మధ్య బ్రతుకుతున్నామని, ఇటువంటి కార్యక్రమాలు చూసినప్పుడు ఒత్తిడి తగ్గి మానసిక ప్రశాంతత ఉంటుందని అన్నారు. అలాగే ఈ ప్రదర్శన ఇవ్వడానికి ఎంతో దూరం వైజాగ్, పాడేరు మరియు ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ ఇంత చక్కని ప్రదర్శన ఇచ్చిన చిన్నారులు అందరూ ముందు భవిష్యత్తులో ఎన్నో మంచి ప్రదర్శనలు ఇవ్వాలని కోరారు. అనంతరం నృత్య ప్రదర్శన చేసిన చిన్నారులందరికీ ముఖ్య అతిథుల చేతుల మీదుగా మెడల్స్ బహుకరించి సర్టిఫికేట్స్ అందించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు గోడి వెంకట సత్యవతి, భీమా, చలపతి, సూరిబాబు, అసోసియేషన్ ఉపాధ్యక్షులు పి వెంకటేశ్వరరావు, కార్యదర్శి కలదండి శ్రీనివాస్, కార్యనిర్వాహక కార్యదర్శి ప్రవీణ్, వనం ఉపేంద్రనాథ్, ప్రియా, దేవంత్, ఆకుల శ్రీనివాస్, బండి సుజాత, దీప్తి, మోనా, వాసు తదితరులు పాల్గొన్నారు. ఇట్ గివ్స్ అంటే రిలాక్సేషన్ అన్నది మనకి ఇస్తుంది. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి నేనే చెప్తున్నాను కదా, మనశ్శాంతి అన్నది కరువు అయిపోయింది. సో అదేంటంటే అది ఉండాలి. అలాగేంటంటే మనం మన యొక్క అంటే అస్తిత్వాన్ని కాపాడుకోవాలి అంటే డెఫినెట్లీ మనం సంగీతాన్ని, నాట్యాన్ని ప్రమోట్ చేయాలి. అలాగే ఈ విషయం మీద రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా తీసుకెళ్తాను నేను. ఎందుకంటే ప్రతి ఊర్లో కూడా ఒక మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ అన్నది ఉంటే దీన్ని ప్రమోట్ చేయడానికి బాగుంటుందని చెప్పి నా ఉద్దేశం. సో పెద్దలందరూ కూడా మనకి ఇక్కడ ప్రదర్శించిన కళాకారులందరూ కూడా ఆశీర్వదించగా కోరుతున్నానండి. థ్యాంక్ యూ వన్ అండ్ వన్. అలాగే ఇక్కడ పెద్దలందరూ కూడా, అసోసియేషన్ పెద్దలందరూ కూడా మీరందరూ కూడా ఏం బ్లెస్ చేయాలి. ఎందుకంటే వీళ్ళు ఒక బాధ్యత. అంటే వీళ్ళు ఇంట్రెస్ట్ ఇలాంటి కార్యక్రమాలు చేస్తారు అంటే అది వాళ్ళ కోసమే కాకుండా వాళ్ళ సాటిస్ఫాక్షన్, అలాగే మీ సాటిస్ఫాక్షన్ కోసం చేయడం జరుగుతుంది. సో అందరూ కూడా దయచేసి ఎప్పుడు కూడా ఈ పార్క్ని ఇక్కడ విజిట్ చేస్తూ అలాగే వీళ్ళందరినీ కూడా ప్రోత్సహించవలసిందిగా కోరుతున్నాను. అందరి టీచర్స్ని కూడా సత్కరించడం జరిగింది. అలాగే వైజాగ్ నుంచి ఇటు 4 జిల్లాల్లో నుంచి అతిథులందరూ రావడం జరిగింది. అప్పటి నుంచి మళ్ళీ అటువంటి ప్రోగ్రాం చేద్దామని అనుకున్నా కూడా ఈ 20 ఏళ్లలో నాకు వీలు కాలేదు. భగవంతుడు అనుగ్రహిస్తే మళ్ళీ అటువంటి ప్రోగ్రాం చేయాలని నాకైతే తపన ఉంది. ఎందుకంటే ఇక్కడ అప్పుడు ఈ ఆనం లక్ష్మణరావు గారు, ప్రసాద్ గారు వీళ్ళ ఆధ్వర్యంలో చేశాము. అప్పుడు ఒక అమ్మాయికి నాట్యమయూరి బిరుదు కూడా ఇవ్వడం జరిగింది. ప్రసాద్ బాగా శిష్యురాలు, పాపం ఇప్పుడు ఆమె చేయలేకపోతుంది, 2 పిల్లలు తనకి. ఆ విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి మళ్ళీ భగవంతుడు నాకు అవకాశం ఇస్తే ఈ 2-3 సంవత్సరాల్లో మళ్ళీ అటువంటి ప్రోగ్రాం చేయాలని, దానికి సంకల్పం ప్రసాద్ అలాగే మాస్టర్ ఇద్దరు తీసుకోవాలని చెప్పేసి నేను మరీ ప్రార్థిస్తూ ఇక్కడ విచ్చేసిన అందరికీ నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.